మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ ఆల్వాల్ పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా రోడ్లు, రైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు రైల్వే ట్రాక్ల వద్ద ఇక ఆర్యూబీలు, ఆర్ఓబీలు, జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన అభివృద్ధి పనులు అని ఆయన తెలిపారు. మచ్చ బొల్లారం డివిజన్ పరిధి తురకపల్లి, బొల్లారం రైల్వే గేటు వద్ద జనప్రియ హోమ్స్ వద్ద ప్రజల ఇబ్బందులను గుర్తించి ఆర్యూబీ నిర్మాణాల కోసం పార్లమెంటులో కొట్లాడి నిధులు మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఆ వ్యత్యాసం లేకుండా, ఆ డిస్పారిటీ లేకుండా ఈ హైదరాబాద్ నగరంలో ఎన్నైతే రైల్వే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటి మీద దృష్టి పెట్టి త్వరలోనే దాదాపు ఒక సంవత్సరం 2 సంవత్సరాల కాలంలోనే టోటల్ ఇంపాక్ట్ వచ్చినట్టుగా, ఇంతకుముందులాగా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అనేక సమస్యలతో ఎట్లా సతమతమైందో అట్లాంటివి ఏం లేకుండా వితిన్ 2.5 years లోపల నేను చెప్పిన రైల్వే స్టేషన్లు కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, రైల్వే అండర్ బ్రిడ్జెస్ కావచ్చు, మనుషులు దాటడానికి అక్కడక్కడ స్కూటర్లైనా కనీసం పోవడానికి ఆటోలు పోయేటువంటి వాటికి కూడా ప్లాన్ చేసి చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే సంవత్సరం కూడా కాలేదు, సంవత్సరం కాకముందే ఇవాళ బీజేపీ అంటే ఏం చేస్తారు, బీజేపీ కొట్టే ఏం చేస్తారు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తారంటే ఒక ఇట్లా అంటే నీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తాం. ఒక్కొక్క ఆర్యూబీ కట్టాలంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు మొత్తం చూస్తే, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రైలు వేసినప్పుడు కట్టినే తప్ప వీళ్ళు సాక్షి తక్కువ ఇవాళ లోతుకుంటా ఉంది, వాళ్ళు వేసుకుంటూ పోయింది, మన సొంతం కట్టింది కాదు. అందువల్ల ఇవన్నీ కూడా చేస్తాం. అట్లనే వరంగల్ హైవే, నేషనల్ హైవే వరంగల్ మీకు తెలుసు, అక్కడ వాళ్ళకు కట్టుకుంటూ పోతున్నప్పుడు మరి ఎట్లా ఎస్టిమేటేషన్లో ఏం చేసేది తెలియదు కానీ విపరీతంగా యాక్సిడెంట్స్ అయితే ఎన్టీపీసీ చౌరస్తా మీకు రింగ్ రోడ్ ముందు ఇటు సిటీ వైపు ఎన్టీపీసీ చౌరస్తా ఉంటుంది. ఎంతోమంది విద్యార్థులు